Lakshman, how are you? Fine. Okay. So, Lakshman, నువ్వు నా దగ్గర హెయిర్ లాస్తో వచ్చావు రైట్? ఓకే. అండ్ అంటే బాగా పలిచిపడి హెయిర్ గ్రోత్ కావాలని వచ్చి ఉంటావు రైట్? అంతేనా? ఇక్కడ నా దగ్గర జాయిన్ అయిపోయి ఒక 4 months అయిందా 5 months? 5 months అయిపోయింది. అంటే ఈరోజు 5th PRP ఇచ్చినాము ఈరోజు. సో ఈ 4 ఇంజెక్షన్ వరకు మనకి మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేస్తుంది ఎవరికైనా కూడా. సో ఈ 4 ఇంజెక్షన్ వల్ల నీకు 1 by 1 నీకు ఏం అబ్జర్వ్ చేసావు నీ హెయిర్లో, నువ్వు అనుకున్నది వచ్చిందా లేదా ఒక్కసారి చెప్పు. ఎందుకంటే పేషెంట్లు చాలా మంది వస్తుంటారు కదా మన దగ్గర, అండ్ రాని వాళ్ళు హెయిర్ లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ సీక్వెన్స్ ఫస్ట్ ఇంజెక్షన్ సెకండ్ థర్డ్తో ఏమేమి అవుతుంది ఒకసారి చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ కదా. ఇంకే అవన్నీ కూడా నువ్వు ఓపెన్గా చెప్పు ఒకసారి. 1.5 year నుంచి నేను హెయిర్ ఫాల్తో బాధపడుతున్నాను. అయితే జుట్టు మొత్తం పలచబడిపోయింది. ఓకే. అప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్కి వస్తే అంటే పర్టికులర్ ప్లేస్లో పడిందా ఎక్కడైనా? మొత్తం కొంచెం పల్చగా అయిపోయింది. ఓన్లీ పార్ట్ ఫ్రంట్. ఓకే. అయితే మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాను. మీరు టెస్ట్ చేసి లైట్గా సోరియాసిస్ ఉందని మెడిసిన్ ఇచ్చారు. 10 days వాడేదామని. 10 days తర్వాత వస్తే తగ్గిపోయిందని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. ఫస్ట్ ఇంజెక్షన్ తర్వాత ఆ మంత్లో అయితే హెయిర్ ఫాల్ కొద్దిగా తగ్గింది. ఓకే. ఫస్ట్ ఇంజెక్షన్. సో ఎవరికైతే హెయిర్ లాస్ బాగా అవుతుందో సివియారిటీని బట్టి ఉంటుంది. బాగా సివియర్గా ఏమైనా హెయిర్ లాస్ మోర్ దెన్ 100 కనుకపోతే ఫస్ట్ ఇంజెక్షన్తోనే కంప్లీట్గా కొందరికి అవుతుంది, కొందరికి అవ్వట్లేదు. సో కొంచెం తగ్గింది. నెక్స్ట్ 200 అట్లా పడింది మేడం. 200 హెయిర్ లాస్ అయ్యింది. ఫస్ట్ ఇంజెక్షన్ నుంచి 100 ఇంచుమించు 100 దగ్గర వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ ఇంజెక్షన్ నుంచి చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హెయిర్ ఫాల్ చాలా తగ్గింది. వెరీ నైస్. బిలో 50 దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇంజెక్షన్ నుంచి రీగ్రోత్ మొదలైంది. నాకు చాలా పలుచుకుంది మేడం, ఒత్తిగా అయింది. వెరీ గుడ్. ఫోర్త్ ఇంజెక్షన్ హెయిర్ కూడా చాలా బాగుంది నీకు లక్ష్మణ్. నిజంగా ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు కొంచెము పాపం హెయిర్ లాస్ ఆగినప్పుడు వెంటనే 1.5 year లేట్ అయినా కూడా వచ్చినావు. నీ అనుకున్నట్టు మంచిగా రిజల్ట్, చాలా ఒత్తిడి జుట్టు ఉంది ఇప్పుడు. తర్వాత థర్డ్ ఇంజెక్షన్ తర్వాత ఇంకేం చేంజెస్ హెయిర్ లాస్ కంట్రోలే కాకుండా? హెయిర్ లాస్ కంట్రోల్ అయ్యి హెయిర్ రీగ్రోత్ మొదలైంది. ఓకే. వెరీ గుడ్. నీవు ఎట్లా ఫీల్ అయ్యావు? అంటే ఎట్లా ఫీలింగ్ ఉంటుంది గ్రోత్ అంటే? డెన్సిటీలోనా థిక్నెస్లోనా ఎట్లా ఫీల్ అవుతారు? థిక్నెస్ అండ్ డెన్సిటీ కూడా. అంటే పలచకుండా మొత్తం అంతా కొంచెం అప్పుడు మొత్తం థిక్ అయింది మేడం. ఎక్కడెక్కడ పలచకుందో అక్కడంతా హెయిర్ వచ్చింది మేడం. వెరీ గుడ్. వెరీ నైస్. సో ఎస్పెషల్లీ ఇదంతా కూడా బాగా థిక్గా కనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఫస్ట్ పిక్ తీయలేదు, హడావిడిగా ఉండేసరికి కొన్ని పిక్స్ తీయము. బట్ ఇప్పుడు అయితే అందరి పిక్స్ తీస్తున్నాము. ఎందుకంటే చూపించుకుందాము, ప్రీ అంటే పోస్ట్ అంటే నాకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో అప్పుడు హడావిడిగా తీయలేదు. బట్ ఇదైతే చాలా బాగుందమ్మా ఇప్పుడు. సో ఈరోజు 5th ఇచ్చాము కాబట్టి ఈ సెషన్ కూడా నీకు పిఆర్పీలో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ వీక్ హెయిర్ ఉండే డెన్సిటీ కూడా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా 4 ముక్కలు చెప్పు. ఇంజెక్షన్ తోని నువ్వు టక్ అసలు ఏమేమి వచ్చినాయి నీకు? ఓవరాల్గా ఇంజెక్షన్ మీ దగ్గర ట్రీట్మెంట్తో హెయిర్ ఫాల్ తగ్గింది మేడం. సోరియాసిస్ స్టార్టింగ్లోనే తగ్గిపోయింది మేడం. వెరీ గుడ్. డాండ్రఫ్ చాలా ఎక్కువ ఉండేది మేడం, అది తగ్గిపోయింది మేడం. హెయిర్ రీగ్రోత్ మొదలైంది మేడం. ప్రజెంట్ అయితే సో హ్యాపీ మేడం. ఇంకేం కావాలనుకుంటున్నావు? జుట్టు ఇంకా కావాలా? ఇంకొంచెం ఉంటే బెటర్ అనిపిస్తుంది. యా లక్ష్మణ్, ఇది 6 నెలలు ఏదో నా దగ్గర కోర్స్ ఉన్నప్పుడే జుట్టు గురించి నువ్వు కేరింగ్ అని కాదు. రేపు పొద్దున 2 months అయిపోయిన తర్వాత నాకు అసలు నీకు నాకు అంటే రిలేషన్ అంటే మొత్తం కంప్లీట్గా నువ్వే బాధ్యతడు. ఇంకా ఏమి రెస్పాన్సిబుల్ ఒక హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ ఉండదు. నీకు అనుకున్నది ఇచ్చేసాను. అట్లా నువ్వు రావద్దని అనట్లేదు, కాకపోతే టేక్ కేర్. ఎందుకంటే మెడిసిన్ అన్నీ ఆపాల్సి వస్తుంది, అన్నీ అయిపోతాయి కదా. సో తర్వాత కూడా లైఫ్ లాంగ్ నీ హెయిర్ బాగుండాలంటే నీ చేతిలో ఉంటుంది. మంచిగా కొంచెం లైఫ్ స్టైల్ మార్చడం అన్నీ చేసి చెప్తాను. అండ్ ఓవరాల్గా అయితే హ్యాపీగానే ఉన్నావు. సో మధ్య మధ్య హెయిర్ లాస్ అవి అవుతూ ఉంటాయి. అప్ టు 100 వరకు నార్మల్ హెయిర్. భయపడద్దు, టెన్షన్ పడకూడదు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా.